హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. మన సబ్స్క్రైబర్ ఆర్బిఎల్ క్రెడిట్ కార్డ్ని సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది. అవుట్ స్టాండింగ్ అమౌంట్ 55,590.2 పైసా. సెటిల్మెంట్ చేసుకున్న అమౌంట్ 21,000 రూపీస్. ఇది ఈఎంఐలో సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది. అంటే 2 పార్ట్ ఆఫ్లో పేమెంట్స్ చేయడం. ఒకటి ఫస్ట్ 10 జూలై 2025కి 11,000 రూపీస్, 11 ఆగస్ట్ 2025కి 10,000 రూపీస్. పర్సంటేజ్ చూస్తే ఫ్రెండ్స్ 38. ఇది చాలా ఎక్కువ పర్సంటేజ్. ఈ సబ్స్క్రైబర్కి వచ్చేసి కాన్వెంట్ ఛానల్ చాలా లేట్గా రికమెండ్ అవ్వడం వల్ల ఈ పర్సంటేజ్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళది కూడా సేమ్ అమౌంట్ ఉంది, ప్లస్ ఎక్కువ ప్రాబ్లం ఉండకూడదు అనే ఉద్దేశంతో కూడా ఇంత పర్సెంట్లో చేసుకున్నారు. ఒకవేళ కాన్వెంట్ ఛానల్ బిఫోర్గా వీళ్ళకి దొరికింటే వీళ్ళు కన్ఫామ్గా నాకు తెలిసినంత వరకు 10 or 15% సెటిల్మెంట్ చేసింటే చాలా బాగుంటుండే. ప్రైవసీ వల్ల కస్టమర్ డీటెయిల్స్ని హైడ్ చేయడం జరిగింది. ఇలా ఈఎంఐలు కూడా మీరు దయచేసి సెటిల్మెంట్ చేసుకోకండి. ఒకటేసారి చేసుకుంటే ఓటీఎస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈఎంఐలో మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్, ఒకసారి బై మిస్టేక్లో మీరు ఆ టైం డ్యూ డేట్కి మీరు పేమెంట్ చేయలేకపోతే ఆ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అందుకే 99% మీరు ట్రై చేయండి వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవడానికి కోసం ప్లాన్ చేసుకొని. అలాగే డబ్బులు మీరు కూడబెట్టి పర్సంటేజ్ మాట్లాడేటప్పుడు మీ దగ్గర అంత అమౌంట్ ఉంటేనే అప్రూవల్ తీసుకోవడానికి కోసం మాట్లాడండి. డబ్బులు లేనప్పుడు అనవసరంగా మాట్లాడి అప్రూవల్ తీసుకోకండి. ఎందుకంటే ఒకసారి అప్రూవల్ తీసుకున్న తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు, అది క్యాన్సిల్ అయిపోతాం, మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ. కానీ ఎవరైతే మీ గురించి అవతల సైడ్ నుంచి మేనేజర్ కానీ ఒక ఎగ్జిక్యూటివ్ కానీ మాట్లాడుతుంటారో, మీకోసం రిక్వెస్ట్ చేసి ఉంటారు. సో వాళ్ళకి చాలా ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. అప్రూవల్ తీసుకున్న లెటర్కి మీరు పేమెంట్ చేయకుంటే వాళ్ళకి 31st వరకు కూడా చాలా వాళ్ళ టీఎల్ మేనేజర్ వచ్చేసి చాలా హింస, అంటే ఆ మాటలతో మీకంటే వాళ్ళకి ఎక్కువ నరకం ఉంటుంది. దయచేసి ఇలాంటి పనులు చేయకండి. అమౌంట్ ఉంటేనే మీరు సెటిల్మెంట్కి అగ్రీ అవ్వండి. కాన్వెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ ఆడియోస్ రావాలని చెప్పేసి